ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. వేయగలిగిన మా తండ్రి మీ స్తుతులు ప్రభువా, ఇంతవరకు మీ కృప దయచేశారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. సమయంలో నాయన మీ మాటలు వింటుండగా మీకు తోడు ఉంచి వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ స్తోత్రం. అందరికి వందనాలండి. ఉదయకాలపు జీవాహారం ప్రేమతో ప్రతి వారిని కూడాను ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. కాబట్టి దేవుని యొక్క మాట మనల్ని బ్రతికించేది. మరి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరమైనా సరే బ్రతకాలనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మనిషి భూమి మీద జీవించిన కాలం, ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. మోషే భక్తుడు చెప్తా ఉంటాడు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరంలో. కాబట్టి మనుషుడు జీవితానికి ఒక పరిమితి ఉంది. మనుషుని యొక్క జీవితానికి ఒక పరిమితి ఉంది. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిమితి మించకుండానే చాలామంది ఆ పరిమితి లోపు వారికున్న చెడు అలవాట్లను బట్టి, అలాగనే చెడ్డ సాంగత్యాలను బట్టి ఆ పరిమితి లోపే చాలామంది భక్తులైపోతా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మనం చూసినట్లయితే 2వ లైన్లో చూద్దాం. మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు అని అంటున్నాడు. మీరు వింటే ఏ వినాలి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి మనం. దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనం బ్రతుకుతాము. కాబట్టి అంతేకాదు, ప్రభు అంటున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏమిటా నిబంధన అంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతును. దావీదుకు నువ్వు చూపిన చూడండి శాశ్వతమైన కృప, అది నీకు కూడా చూపిస్తా. కాబట్టి దేవునికి ఎవరు కూడాను పక్షపాతులు కాదు. దేవుడు దావీదుని ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనకు పక్షపాతం అనేది ఆయన దగ్గర లేదు. ఆయన ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించేవాడు కాదు. కాబట్టి అంతటా అందరూ కూడాను రక్షింపబడాలని, అదేవిధంగా అంతటా అందరూ కూడాను
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలని దేవుడు నిశ్చయిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట వినించని వారులారా, దేవుడు చేస్తున్న నిబంధన అది నిత్య నిబంధన. కాబట్టి దేవుని నిబంధనలు ఎవరు మార్చలేరు. దాన్ని లోకంలో ఉన్న ఒకవేళ రాజకీయ నాయకులు ఉంటారు ఏమండి, వారి యొక్క నిబంధనలు ఇగో అవి మార్చవచ్చు ఏమండి ఎవరైనా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కాలం ముందు లేకపోతే రండి ఒక పార్టీ ఉన్నప్పుడు ఇదిగో వారు ఇలా ఉండాలని వారు ఆ విధంగా ఆ పరిపాలన విషయంలో వారి ఆలోచనలు వ్యక్తపరిచి అది ప్రజల సిద్ధపరుస్తారు. అయితే తర్వాత వచ్చిన వారు దాన్ని ఉంచకపోవచ్చు. అదంతా మనందరికీ బాగా తెలుసు. అంటే మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు చూపిస్తున్న కృప అండి, దావీదునకు చూపించిన కృప శాశ్వత కృప. ఈ శాశ్వతమైన కృపని ఎవరు మార్చలేరు. అలాంటి యొక్క శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన కృపను మనకు చూపిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యొక్క శాశ్వతమైన కృప చేత అది నీకు నీ కుటుంబానికి నిత్య నిబంధనగా ఉంటే ఏమండి, ఇదిగో ఈ శాశ్వతమైన కృప ప్రియ సహోదరి సహోదరుల నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. అసలు ఈ కృప అంటే ఏమనుకుంటున్నావు ప్రియ దేవుని పిల్లలారా? గమనించాలి. ఈ కృప అంటే ఏమనుకుంటున్నావు అంటే చాలా మందికి అర్థం కాదు. కృప అనగానే ఏమండి, ఇదిగో మొత్తం మీద అది ఒక 1000 రూపాయలు, లేకపోతే 10,000, లేకపోతే 10 లక్షలు అండి. లేకపోతే కృప అనగానే ఏమండి, సహజంగా చాలా మంది దాన్ని సంపాదనతోనో లేకపోతే అండి దాన్ని ఇంకా రకరకాలుగా చూడొచ్చు. కానీ కృప అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనతో ఉంటే, మనలో ఉంటే అండి, చూడండి, నిజంగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. మరియా మార్తలను గురించి మనం వింటాం. గ్రంథంలో చాలామందికి తెలియకపోవచ్చు, వారికి చెప్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు అండి. ఈ ముగ్గురు కూడాను 2 అక్క చెల్లెళ్ళు, వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు తరచుగా వారి ఇంటికి వెళ్తూ ఉండేవారు ఏమండి. అయితే ఒకానొక సమయంలో వారి తమ్ముడికి అనారోగ్యం వస్తుంది. ఆ కారణాన్ని బట్టి అతను చనిపోతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కబురు చేస్తారు. యేసు ప్రభు వారు వస్తారు. వచ్చిన తర్వాత వారిలో ఏమండి, ఇదిగో ఏమంటారు కదా, మార్తమ్మంటారు కదా, నీవు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. చూడండి, అంటే యేసు ప్రభుని కోరుకుంటుందా? యేసు ప్రభు వారిని కోరుకుంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు, ఎందుకంటే ఆయన కృపలో ఏమండి ఏం దాగుందంటే శాశ్వతమైన జీవం దాగుంది. హల్లెలూయా. ఏమండి, శాశ్వతమైన జీవం దాగుంది. కాబట్టి ఈ జీవము ఆయనలో ఉంది గనక దేవుళ్ళరా, ఆయన ఉంటే నిజంగా మన కుటుంబాలన్నీ కూడాను ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ రోజున నేను మొట్టమొదటిగా చెప్పినట్లుగా ఈ రోజున చాలా మంది కాలం రాకముందే హతులైపోతా ఉన్నారు. కాబట్టి కారణం ఏంటంటే ఈ భూమి మీద ఒకడు తిరుగుతూ ఉన్నాడు. వాడి పేరే అపవాది. వాడు గర్జించి సింహం వలె యవనం మృగుదుమా అని తిరుగుతున్నాడు. కాబట్టి ఏమండి,
ఇదిగో ఆ తిరుగుతున్న అపవాది యొక్క పీకులని లయమైపోవాలంటే ఏమండి ఇప్పుడు మనందరికీ కూడాను ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు అవసరమై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు అంటుంది, అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు ఆయన ఎక్కడ పెట్టారని అడిగి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ వాదు ఆ సమాధులు ఉన్న లాజరును పిలిచినప్పుడు అతడు లేచి బయటకు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే ఇది ఏమండి అతనికి నిజంగా వచ్చిన మరణము కాదు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అంటే మరణానికి ఒక పరిమితి ఉంది, మనుషుడి యొక్క జీవితానికి ఒక పరిమితి ఉంది, మరణానికి ఒక సమయం ఉంది. కానీ దినాల్లో చాలామంది సమయం రాకముందే ఏమండి చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలామంది. కాబట్టి ఏమండి ఎందుకు ఆ విధంగా జరుగుతుందో ప్రతి వారు కూడా గమనించాలి. అందుకనే దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క కృపను కోరుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగుంటామో నిజంగా మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన అంటాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన ఏమండి ఇదిగో ఏమంటాడంటే శాశ్వత కృపను మీకు చూపుదును. శాశ్వత కృపను, దావీదునకు చూపిన శాశ్వత కృప. ఈ కృప ఏమండి ఆయనతో ఆగిపోలేదు. ఈ కృప ప్రతిబిళ్ళ నేటి వరకు కూడాను ఇదిగో మన మధ్యన సంచారం చేయుచున్న. కాబట్టి మన మధ్యన సంచారం చేయుచున్న ఈ కృపను నీవు కోరుకున్నట్లయితే నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుందని. అనగా కృపనగా ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు కోరుకున్నట్లయితే ఉదయకాల సమయంలో ఆయన నీవు కోరుకొని ఆయన యొక్క మరి సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నిజంగా నీవును నీ కుటుంబం కూడా దీవించబడిద్దని ప్రభు పేరిట నేను మాటలు నీకు తెలియజేస్తూ ఇదిగో ఈ సమయంలో మాటలు ముగిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. దయగలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన మీ కృప చేత మమ్మల్ని బలపరిచారు, నడిపించారు. ఎత్తబడ్డ వాక్యానికి పరిశుద్ధాత్మతో మీరు కట్టండి. ఈ ఉదయకాలపు జీవాహారమునకు దేవా ఇదిగో నాయన మీ కృపను మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు నాయన. ఈ యొక్క నాయన ఇదిగో ప్రభా ఈ జీవాహారాన్ని ఆ ప్రభా ఎంతమంది స్వీకరించారో నాకు తెలియదు, కానీ ప్రభా నాయన స్వీకరించిన ప్రతి వారు కూడా కృప చేత నాయన శాశ్వతమైన మీ కృపతో నాయన దేవా నడిపించబడినట్లుగా సహాయం చేయండి. దేవా మీ వందనాలు. ఇంకా ఎంతమంది అయితే ప్రభా మీ కృపకు దూరంగా ఉన్నారో వారందరిని కూడా ప్రభా నాయన మీ పట్ల ఆకర్షింపజేసుకోండి. దేవా వారి కుటుంబాల కొరకు దేవా ఈ కృపను కోరుకునే వారిగా చేయండి. మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రార్థిస్తుండగా మీ మహిమను కుమ్మరించండి. మీ నామానికి మహిమ దుష్టుడికి అధికారం లేకుండా నాయన ఇదిగో ప్రభా ఎంతో మంది అనారోగ్య సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారిని మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ఎన్నో అవసరాలతో ఉన్నారు, అప్పులతో సతమతమవుతున్నారు. ఓ ప్రభా నాయన ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి ఆ అప్పుల నుంచి విడిపించి ఈ బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి సమయంలో ఆయన మా ప్రభా వివాహాలు కావలసిన వారు ఉన్నారు. వివాహాలు జరిగినట్లుగా వివాహాలు 5 సంవత్సరాలు జరుగుతున్నా బిడ్డలు లేక బాధపడుతున్నారు. వారి గర్భాలను తెరవండి. అలానే గర్భిణీ స్త్రీలు 9 మాసాలు మోయటానికి సుఖమైన ప్రస్తుతి వారికి దయచి చంటి బిడ్డల వారి తల్లులు కూడా దీవించి ఆశీర్వదించండి. దేవాన్ని కొన్న ఎంతో మంది నాయన దుర్వ్యసనాలకు బానిసలై బ్రతుకుతూ ఉన్నారు. ఆ దుర్వ్యసనాల నుంచి విడిపించు నాయన. అయ్యా చిన్నలేంటి పెద్దలేంటి ప్రభా నాయన, స్త్రీలేంటి పురుషులేంటి ఓ ప్రభా చాలా మంది నాయన రకరకాల దుర్వ్యసనాలకు నాయన బానిసలై బ్రతుకుతూ ఉన్నారు. ఓ ప్రభా విడిపించు నాయన. గొప్ప విడుదల వారికి దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తుంది. దేవా మీ స్తోత్రాలు. ఆ ప్రకారం ఈ సమయంలో దేవా ఇదిగో నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీరే కరుణించండి, మీరే కనికరించండి. ఓ ప్రభా మీ స్తోత్రాలు.
దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీ స్తుతి, అద్భుతాలు మహత్కార్యములు చేయవాడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ సన్నిధి దయచేసి మహిమ పొందండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభా అయ్యా, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలన్నారు, పొందినట్లుగా చెయ్యండి ఆయన. మీ స్తోత్రాలు. ప్రతి వారు సత్యమును గుర్చిన అనుభవంతోనూ జ్ఞానంతో ఉన్నట్లుగా చెయ్యి ఆయన. మారు మనసు పొంది పడిపోయి ఉన్నారు, తిరిగి లేవనెత్తండి ఆయన. తొట్టిల్లిపోయి ఉన్నారు ప్రభా ఆయన, తోడుకొని మరలా మీ సన్నిధికి నడిపించండి, సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా నిలిచి ఉన్నారు, పడిపోకుండా ఆయన మీ కృప దయచేయండి. మీ స్తోత్రాలు. ఆ ప్రకారంగా ఈ సమయంలో దేవా ప్రార్థిస్తుండగా మీ కరుణను ప్రభా మీరు మెండుగా దయచేయమని అడుగుతున్నాను దేవా, మీకు వందనాలు. ఆ ప్రకారంగా తండ్రి సమయంలో ఆయన ప్రతి వారి 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 పనుల్లోనూ వారి వారి ఉద్యోగాల్లోనూ వారు చేస్తున్న మీ చిత్తానుసరమైన వ్యాపారాల్లో వారికి తోడుగుండి ఆశీర్వదించండి. ప్రతి రైతును దీవించండి, రైతు కూలీని దీవించండి దేవా. ఇదిగో నాయన మా ప్రభా విత్తనాలు నాటుకుంటానికి దేవా మా ప్రభా అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభా అయ్యా మా తండ్రి మీరే మీ కృప దయచేయండి దేవా. మీ స్తోత్రం. సకాలంలో వర్షాలు పడినట్లుగా చేయని ఆయన దేవా, మీ స్తోత్రాలు. వర్షాలు ప్రమాదకరంగా మారకూడదు ప్రభా, సహాయం చేయండి దేవా, మీ స్తోత్రాలు. ఆ ప్రకారంగా ఈ సమయంలో పశువుల మీద బ్రతికే వారు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించు. వారి దుక్కుదెడ్లు, వారి పాడి పశువులు, వారి గొర్రెల మేకల మందలను కూడా దీవించి ఆశీర్వదించు. ఎంతో మంది వాహనాలు నడుపుతుండగా ఆయన వాహనాల్లో వారికి తోడుగుండండి. మీ కాపుదల, మీ భద్రతను దయచేయండి. మీ స్తోత్రాలు. అదే ప్రకారంగా నా తండ్రి సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా, కనికరించండి అయ్యా, మీ వందనాలు దేవాదేవుని జీవాత్మ మీ కార్యములు జరిగించండి, మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రభా. మీ స్తోత్రాలు. అదే ప్రకారంగా ఈ సమయంలో దేవా మిమ్మల్ని వేడుకుంటుండగా మీ కృప తోడుగుంచండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. మీ స్తోత్రాలు. మా ప్రభుడు అయ్యా, మా దేవుడు అయ్యా, మా తండ్రి అయ్యా, మీ స్తోత్రాలు దేవా. మా ప్రభా నా తోటి సేవకులు, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అదే ప్రకారంగా మా నాయకులను దీవించండి, మా అధికారులను దీవించండి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి చేతి పనిని దీవించండి. మీ కృప చేత నడిపించి సహాయం చేయండి దేవా. మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యలో వారికి ఎన్నో కార్యాలు చేసి ఇంకా గొప్ప కార్యాలు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ మా ప్రార్థన అంతా మీరు విని మా ప్రార్థన ప్రత్యుత్తరం దయచేయండి. మా రక్షకుడు అయిన యేసయ్య, ఈ సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా తోబుట్టువులు, నా స్నేహితులు, నా గ్రామస్తులందరినీ మా ప్రభా, నా దేశ ప్రజలను ప్రభా, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వారిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎలాంటి కలహాలు దేవా, ఎలాంటి నాయన కులమతాలు, ఎలాంటి నాయన భేదాభిప్రాయాలు లేకుండా చేయండి అయ్యా. ఇదిగో నాయన కులమతాలు కలుగు చేస్తున్న సాతాన్ని యేసునామములో ఆయన పారదోలండి. అలాగనే ప్రభా దేవా, ఇదిగో ప్రభా నాయన సంఘ భేదాలను కలుగు చేస్తున్న సాతాన్ని యేసునామములో పారదోలండి, కాల్చివేయండి. మాకందరికి ఏకత్వం దయచేయండి, ఏక మనసు దయచేయండి. మీ స్తోత్రాలు. కృప చూపించి మహిమ పొందండి. యేసునామములో ఈ ప్రార్థన అంతా కూడా మీకు మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరూ తోడుగుని మన రక్షకుడైన యేసు ప్రభువును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క కోరికంతో మించబడింది. ఈరోజు శుక్రవారం కనుక ఈరోజు రాత్రి మనకి మందిరంలో ప్రార్థన ఉంటుంది. ఈ విషయం జ్ఞాపకం చేసుకొని సకాలంలో మీ పనులు మీరు ముగించుకొని మందిరానికి రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.